రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోందన్నారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రైతులకు రైతు భరోసా ఇస్తోందని చెప్పారు. 2047 తెలంగాణ రైజింగ్ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రపంచానికే దిక్సూచిగా తెలంగాణ నిలుస్తోందన్నారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు గవర్నర్, సీఎం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. ఆ తర్వాత గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా బడ్జెట్ను రూపొందించినట్టు చెప్పారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యమన్నారు. ప్రస్తుతం దేశ జీడీపీకి తెలంగాణ 4.99% అందిస్తుందన్నారు గవర్నర్. साल 2047 तक तेलंगाना $3 ट्रिलियन की व्यवस्था बनाना, जिनका अंतरिम लक्ष्य 2034 तक $1 ट्रिलियन तक पहुंचना है। भारत की कुल जीडीपी में तेलंगाना का योगदान 4.99% है. సంక్షేమ ఫలితాలు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని కోర్, ప్యూర్, రేర్ గా విభజించామని, జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లు చేశామన్నారు. జీహెచ్ఎంసీ ఇంటూ 3 సెపరేట్ ఐడెంటిటీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అండ్ ద రీకాన్స్టిట్యూటెడ్ జీహెచ్ఎంసీ. హిల్డ్ పాలసీతో పరిశ్రమల భూ బదలాయింపు చేపట్టామన్నారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. ప్రజలకు రక్షణ, భద్రత కల్పించేందుకు 4 కమిషనరేట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. మూసీ నది ప్రక్షాళనకు ప్రణాళికలు రచిస్తున్నామని, తొలి దశలో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు అభివృద్ధి చేపడతామన్నారు. హైదరాబాద్ ఇకోలాజికల్ కారిడోర్ త్రూ ద 55 కిలోమీటర్ మూసీ రివర్ ఫ్రంట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ extending from the Usman Sagar and Himayat Sagar reservoir to Gandhi Sarovar. Phase 1 of the project is currently under implementation as part of Mushi. తెలంగాణను గ్లోబల్ హబ్ గా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు గవర్నర్. గ్లోబల్ సమ్మిట్ ద్వారా 5,72,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. RRR, ORR కు అనుబంధంగా రేడియల్ రోడ్లు నిర్మిస్తామన్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు వరకు గ్రీన్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోందన్నారు గవర్నర్ శుక్లా. The government recently organized the Telangana Rising Global Summit. The summit brought together leading investors, global business leaders and prominent industrialists from various sectors. During the summit, with investors expressing their commitment to invest rupees 5.75 lakh crore. సభ ప్రారంభానికి ముందు అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం కొలువుదీరింది. అసెంబ్లీ ముందు గాంధీ విగ్రహం పక్కన ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.